హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాధా. ఈరోజు కూడా మీ అందరికీ యూజ్ అయ్యే వీడియోతో, ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. నిజంగా ఈరోజు వీడియో అయితే మీ అందరికీ కూడా చాలా హెల్ప్ అవుతుందండి. మీరందరూ కూడా ఎప్పటి నుండో అడుగుతున్న వీడియో అండి. అందుకనే వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వాచ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియోకి. ఇంకా ఈరోజు మన వీడియో ఏంటి అంటే, మన హెయిర్ ఫాల్కి చెక్ పెట్టే ఒక సూపర్ రెమెడీ అండి. హెయిర్ ఫాల్ రెమెడీ అని చెప్పొచ్చు ఇది. మన జుట్టు అయితే విపరీతంగా కుచ్చులుగా రాలిపోతూ ఉంటుంది కదండి. అయితే ఏం చేయాలి, దీనికి సొల్యూషన్ ఏంటి, అసలు ఏం వాడితే మన జుట్టు అనేది ఊడకుండా ఉంటుంది అని చాలామంది అయితే నన్నైతే అడుగుతున్నారండి. వాళ్ళందరి కోసం కూడా ఇది ఒక మంచి సూపర్ రెమెడీ అండి. ఈరోజు నేను మీకు షేర్ చేసేది చాలా మంచి రెమెడీ అండి. మీరందరూ కూడా యూస్ చేయండి, తప్పకుండా మీకు రిజల్ట్ అయితే కనిపిస్తుంది. మీ హెయిర్ ఫాల్ మొత్తం కూడా కంట్రోల్ అయిపోతుంది. అలాగే మీ హెయిర్ కూడా ఎక్కువగా పెరగడానికి ఇది హెల్ప్ అవుతుందండి. మన హెయిర్ని రీగ్రోత్ చేస్తుందండి ఈ ఆయిల్ అనేది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మన వీడియోలో నేను మీ అందరికీ కూడా షేర్ చేస్తానండి. ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం మనకు కావాల్సినవి ఏంటి అంటే, ఇక్కడ నేను తీసుకున్నవి కోకోనట్ ఆయిల్, అలాగే ఆల్మండ్ ఆయిల్, ఇక్కడ క్యాస్టర్ ఆయిల్ అండి. కోకోనట్ ఆయిల్ అయితే మన ప్రతి ఒక్కరి ఇంట్లో, అందరి ఇంట్లో ఉంటుంది కదండి. మనం ప్రతిరోజు కూడా ఇది యూజ్ చేస్తూ ఉంటాం మన హెయిర్కి. అందుకని దీంతో ఈరోజు నేను ఆ రెమెడీని మీకు షేర్ చేస్తున్నానండి. చాలా సింపుల్ రెమెడీ అండి, చాలా సింపుల్ రెమెడీ, కానీ చాలా పవర్ఫుల్ రెమెడీ అండి. ఇక్కడ నేను చూపిస్తున్నది ఆల్మండ్ ఆయిల్ అండి, బాదం నూనె. ఇది కూడా మనకి సూపర్ మార్కెట్స్లలో వాటిలలో అవైలబుల్గా ఉంటుంది, ఎక్కడైనా దొరుకుతుందండి. కానీ చాలా మంచిదండి ఇది. ఈ బాదం నూనె మనం తలకి అప్లై చేసుకున్నట్టయితే మన హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. మన జుట్టు రాలడానికి కూడా చాలా ఇది నివారిస్తుందండి. ఇక్కడ నేను చూపిస్తున్నది నెక్స్ట్ వచ్చేసి క్యాస్టర్ ఆయిల్ అండి. ఈ క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం నూనె. ఇది చాలా థిక్గా, అంటే చాలా చిక్కగా ఉంటుందండి ఆముదం నూనె. ఇది డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు, కానీ తొందరగా ఆ జిడ్డు అనేది వదిలిపెట్టదండి. అందుకనే ఇది మనం ఏదైనా ఆయిల్లో మిక్స్ చేసుకొని రాసుకున్నట్టయితే అది చాలా మంచిగా ఉంటుందండి. అందుకనే నేను ఆముదం నూనె, అలాగే కొబ్బరి నూనె, ఇక్కడ బాదం నూనెతో ఈరోజు ఈ రెమెడీని నేను మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఇంకా ఇది మనం ఏంటంటే డైలీ కూడా మనం కోకోనట్ ఆయిల్ని మనం హెయిర్కి అప్లై చేసుకుంటూ ఉంటాం కదండి. అలాగే ఇది కూడా అప్లై చేసుకోవడానికి ఈ ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఇక్కడ ఒక ఎంటీ బౌల్ తీసుకొని దీంట్లో కోకోనట్ ఆయిల్ని ఒక 1 స్పూన్ నేను ఇక్కడ యాడ్ చేసుకున్నానండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను బాదం నూనెని ఒక 1/2 స్పూన్, అంటే ఆల్మండ్ ఆయిల్ని ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి క్యాస్టర్ ఆయిల్ని కూడా ఒక 1/2 స్పూన్ ఇక్కడ నేను యాడ్ చేసుకుంటానండి. అంటే మనం ఎక్కువగా ఇక్కడ యూజ్ చేసింది ఏంటంటే కొబ్బరి నూనె, అంటే కోకోనట్ ఆయిల్ని 1 స్పూన్ వేసుకుంటే, ఇది 1/2 స్పూన్ క్యాస్టర్ ఆయిల్ని, అలాగే 1/2 స్పూన్ ఇక్కడ ఆల్మండ్ ఆయిల్ని వేసుకున్నామండి. మనం మొత్తంగా ఇది 3 కూడా ఇంగ్రీడియంట్స్ కూడా మొత్తం ఇందులో వేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి. చూడండి, క్యాస్టర్ ఆయిల్ని నేను బౌల్లో వేశాను. ఎంత థిక్గా ఉంది చూసారా, చాలా చిక్కగా ఉంటుందండి. ఇది డైరెక్ట్గా మనం హెయిర్కి అప్లై చేసేసుకోవచ్చు, కానీ అది మనకి ఏంటంటే తొందరగా జిడ్డు అనేది వదిలిపెట్టదండి మనం హెడ్ బాత్ చేసినా కూడా. అందుకనే మనం ఇలాగా కొబ్బరి నూనెలో అది కలుపుకొని రాసుకున్నట్టయితే మన హెడ్ బాత్ చేసినా కూడా చాలా ఈజీగా రిమూవ్ అవుతుంది. అందుకనే ఇలాగా ఆయిల్లో మిక్స్ చేసుకొని రాసుకుంటే చాలా బెటర్ అండి ఆముదం అనేది. ఈ ఆముదం అనేది ఏంటంటే మన హెయిర్ని నల్లగా ఉంచడానికి, అలాగే మన జుట్టు కుదుళ్ళని చక్కగా గట్టిపరచడానికి చాలా హెల్ప్ అవుతుందండి. మన పూర్వకాలంలో ఎక్కువగా ఆముదం నూనెనే రాసుకునే వాళ్ళండి. ఈ కొబ్బరి నూనె అనేది అప్పుడు లేదు కాబట్టి ఆముదాన్నే ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. రాను రాను ఆముదం ప్లేస్లో మనకి ఇది కొబ్బరి నూనె వచ్చేసింది కాబట్టి ఆముదంని ఎవ్వరు యూజ్ చేయట్లేదు, అంటే ఈ క్యాస్టర్ ఆయిల్ని ఎవ్వరు కూడా యూజ్ చేయట్లేదండి. ఇంకా ఇలా మిక్స్ చేసుకున్న ఆయిల్ని మనం డైరెక్ట్గా హెయిర్కి అప్లై చేసుకోకుండా కొద్దిగా వేడి చేసుకొని అప్లై చేసుకోవాలండి. దానికోసం నేను డబల్ బాయిలింగ్ మెథడ్ని యూజ్ చేస్తున్నాను. అంటే స్టవ్ పైన ఒక బౌల్ పెట్టి దాంట్లో వాటర్ వేసుకొని ఈ బౌల్ని దాంట్లో పెట్టేసి ఒక 2 మినిట్స్ ఇలాగా మనం ఆయిల్ని వేడి చేసుకోవాలండి. డైరెక్ట్గా మనం స్టవ్ పైన పెట్టేసి ఆయిల్ని వేడి చేయకూడదు. ఎప్పుడైనా ఇలాగ డబల్ బాయిలింగ్ మెథడ్లో ఆయిల్ అనేది స్లోగా హీట్ ఎక్కాలి. మనం స్టవ్ పైన పెట్టినట్టయితే వెంటనే హీట్ ఎక్కుతుంది. అలా కాకుండా ఇలాగ మనం చేసుకున్నట్టయితే ఆయిల్ అనేది చక్కగా హీట్ అయిపోయి మొత్తంగా మిక్స్ అయిపోతుందండి. అప్పుడు మనం హెయిర్కి అప్లై చేసుకున్నట్టయితే మన జుట్టు కుదుళ్ళు అనేవి గట్టి పడతాయండి. ఈ ఆయిల్ని ఇలాగ హీట్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ హీట్ అయిన తర్వాత ఇలాగ గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం స్కాల్ప్కి ఇది మొత్తంగా అప్లై చేసుకోవాలండి ఈ ఆయిల్ని. ఇది ఏంటంటే వారానికి 2 సార్లు మనం ఇది రాసుకున్నట్టయితే సరిపోతుందండి. మన జుట్టు కుదుళ్ళకి చక్కగా మర్దన చేసుకోవాలి, అంటే మసాజ్ చేసుకోవాలండి. మనం హెడ్ బాత్ చేసే ముందు రోజు ఇలాగా ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని రాసుకున్నట్టయితే
చాలా రిజల్ట్ అయితే ఉంటుందండి. నెక్స్ట్ డే మనం హెడ్ బాత్ చేసేసుకోవచ్చు. చక్కగా షాంపూతో హెడ్ బాత్ చేసేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఇది వారంలో 2 సార్లు సరిపోతుందండి. అంత పవర్ఫుల్ రెమెడీ అండి. నిజంగా మన హెయిర్ ఫాల్ని మొత్తంగా కంట్రోల్ చేసేసి మన హెయిర్ గ్రోత్ని ఎక్కువగా అంటే మన హెయిర్ని ఎక్కువగా పెంచడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుందండి ఈ ఆయిల్ అనేది. అందుకనే మీరు తప్పకుండా యూజ్ చేయండి. నిజంగా చెప్తున్నానండి. ఈ ఆయిల్‌ని మీరు ప్రిపేర్ చేసుకొని వాడిన ఒక 15 రోజుల తర్వాత అంటే 15 డేస్ తర్వాత మీరైతే రిజల్ట్ చూస్తారండి. అంత బాగా వర్క్ అవుతుంది. మీ హెయిర్ ఫాల్ మొత్తంగా కంట్రోల్ అయిపోతుంది. మీ జుట్టు ఊడిపోవడం ఆగిపోయి చక్కగా మీ జుట్టు కూడా చక్కగా నల్లగా, ఒత్తుగా, దృఢంగా పెరుగుతుందండి. మీ జుట్టు కుదుళ్ళనేవి గట్టిపరచడానికి ఈ ఆయిల్ అయితే చాలా ఎక్కువగా హెల్ప్ చేస్తుందండి. ఎందుకంటే దీంట్లో మనం కోకోనట్ ఆయిల్, అలాగే ఆల్మండ్ ఆయిల్, ఇంకా కాస్టర్ ఆయిల్‌ని ఈ 3 ఇంగ్రీడియెంట్స్‌ని మనం ఇక్కడ చాలా పవర్ఫుల్ ఆయిల్స్ని ఇక్కడ మిక్స్ చేసుకున్నామండి. అందుకనే మనం ఇలాగా ఈ ఆయిల్ని ఇలాగ ప్రిపేర్ చేసుకొని మీరు వాడినట్టయితే మీ హెయిర్ ఫాల్ మొత్తంగా కంట్రోల్ అయిపోతుందండి. ఇది పిల్లలకు కూడా యూజ్ చేయొచ్చండి. మనం డైలీ కూడా స్కూల్కి వెళ్ళే పిల్లలకి కోకోనట్ ఆయిల్ అంటే కొబ్బరి నూనె చక్కగా రాస్తూ ఉంటాం కదా. ఇది వారానికి 2 సార్లు వాళ్ళకి ఇలాగ రాసి చూడండి. వాళ్ళ జుట్టు కూడా చక్కగా ఊడిపోకుండా ఎక్కువగా పెరుగుతుందండి. అలాగే వాళ్ళకి ఫ్యూచర్లో వైట్ హెయిర్ రాకుండా కూడా చేస్తుందండి ఈ ఆయిల్ అనేది. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా కూడా రాసుకోవచ్చండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏ ప్రాబ్లం ఉండదండి. ఇందులో మనం యూజ్ చేసినవి ఏమీ లేవు. కొబ్బరి నూనెతో మాత్రమే, అంటే మనం డైలీ యూజ్ చేసే ఆయిల్తో మాత్రమే ఇది నేను ప్రిపేర్ చేసి చూపించాను. ఇది వాడిన తర్వాత మీరే నాతో షేర్ చేసుకుంటారండి. అంత బాగా వర్క్ అవుతుంది. అందుకనే తప్పకుండా మీరు ఇది వాడండి. ఇంకా మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. మీకు ఎలా అది వర్క్ అవుతుంది ఏంటి అనేది నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ కామెంట్స్లో. ఓకే అండి. ఇంకా ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియోకి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఓకే ఫ్రెండ్స్, ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.